మంచు కుటుంబంలో జరిగిన ఆస్తి గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3 నెలల కింద తెలుగు రాష్ట్రాల్లో దీనికి మించిన పెద్ద టాపిక్ లేదు. మోహన్ బాబు ఏకంగా బయటికి వచ్చి తన చిన్న కొడుకు మంచు మనోజ్ మీద ఒక పెద్ద లెటర్ విడుదల చేశాడు. 10 నిమిషాల ఆడియో విడుదల చేసి, ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు, నా పరువు మొత్తం తీస్తున్నావు కదా అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులతో అరెస్ట్ చేయించే వరకు వెళ్ళింది వ్యవహారం. మరోవైపు మంచు విష్ణు కూడా తన తమ్ముడి గురించి చాలా కామెంట్స్ చేశాడు. ఇక మనోజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనోడు ఏకంగా సినిమాల మాదిరి గ్యాంగ్ను వేసుకొని మరి విష్ణు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే మనోజ్ అన్న ఒక డైలాగ్ కూడా బాగా అప్పుడే పాపులర్ అయ్యింది. ఆ గొడవలు చూసిన తర్వాత మంచు కుటుంబంలో ఇప్పట్లో మళ్ళీ మంచి వాతావరణం ఉండడం కష్టమే అనుకున్నారు అందరూ. కానీ ఆ వివాదం ముగిసిన తర్వాత కెరీర్ మీద మళ్ళీ ఫోకస్ చేశాడు మనోజ్. భైరవం సినిమాలో విలన్ గా నటించాడు. అలాగే మిరాయి సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. దాంతోపాటు హీరోగా కూడా వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే కుటుంబంతో ఉన్న గొడవలు కూడా పూర్తిగా మర్చిపోవాలని ట్రై చేస్తున్నాడు మంచు మనోజ్. అది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఈ మధ్య కన్నప్ప సినిమా విడుదలైనప్పుడు ప్రత్యేకంగా ఐమాక్స్ కు వచ్చి షో చూసి తన అన్న నటన గురించి ప్రశంసించాడు. అలాగే ఒకసారి మంచు లక్ష్మిని కలిసినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇక మోహన్ బాబుని ఎప్పుడూ తన దేవుడు అని చెప్తూనే ఉంటాడు మనోజ్. ఇదిలా ఉంటే ఇప్పుడు అన్నయ్య విష్ణు గురించి, ఆయన కొడుకు అవరం గురించి ఒక ట్వీట్ చేశాడు మనోజ్. కన్నప్ప సినిమాతో మంచు ఫ్యామిలీ 3వ తరం నుంచి విష్ణు కుమారుడు అవరామ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ బుడతడు తన మొదటి సినిమాతోనే సంతోషం ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అవరామ్ అందుకోగా, దీనిపై విష్ణు ఆనందం వ్యక్తం చేస్తూ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోపై విష్ణు సోదరుడు మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ఇప్పుడు. అభినందనలు అవరామ్, నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను మై బాయ్, ఇలాగే ముందుకు సాగు నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్ బాబుతో కలిసి ఈ అవార్డు అందుకోవడం చాలా స్పెషల్. ఎంతో ప్రేమతో మనోజ్ అని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఇది కేవలం చిన్నారి గెలుపుపై హర్షం వ్యక్తం చేయడమే కాక మంచు బ్రదర్స్ మధ్య తిరిగి బంధం ఏర్పడిందన్న దానికి సంకేతంగా నెటిజన్లు భావిస్తున్నారు. మొత్తానికి వాళ్ళు కలిసి ఉంటే అదే హ్యాపీ అంటున్నారు అభిమానులు కూడా.